హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. మార్గశిర లక్ష్మి 3వ వారం పూజ ఎలా చేసుకున్నా చూపిస్తున్నాండి ఈ వీడియోలో. వాకిట్లో ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను. ఇది ధనుర్మాసం కాబట్టి వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వేసుకోవాలండి. నేను అవే వేసుకుంటాను. అలాగే గుమ్మం దగ్గర కూడా లక్ష్మీ పాదాలు వేసుకున్నాను. అలాగే అక్కడ కూడా వైకుంఠ వాకిళ్ళు వేసుకున్నాను. లక్ష్మీ పాదం కూడా ఒక్కొక్కసారి డిజైన్ వేరువేరుగా వేస్తున్నాను. మీరు కావాలంటే ఒకే విధంగా కూడా వేసుకోవచ్చు. పాదాలు వేసుకునేటప్పుడు కూడా కుడి పాదం కాస్త ముందుకు ఉండేలాగా వేసుకోవాలండి. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. నేను ఇది ధనుర్మాసం కాబట్టి రంగులతో అందంగా ఈ విధంగా వేసుకున్నా. వైకుంఠ వాకిలి ముగ్గులు వేసుకున్నాను. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణు ఏ విధంగా పూజించాలి, గోదాదేవి కళ్యాణం, ధనుర్మాసం విశిష్టత, ఇలా అన్ని విషయాల గురించి చెప్తూ ఒక వీడియో చేసి పెట్టినండి. దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే నేను 2 గుమ్మాల దగ్గర ముగ్గు వేసుకున్నా. మీకు అవకాశం ఉంటే మామిడి తోరణాలు కూడా కట్టుకోండి. ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా మామిడి తోరణాలు అయితే గుమ్మాలకు కట్టుకోవాలండి. మీ అవకాశాన్ని బట్టి దొరికితే కట్టుకోండి, లేకుంటే అది మీ ఇష్టం అండి, పర్వాలేదు. తోరణాలు కట్టుకోండి. నేను అమ్మవారిని ఈ విధంగా అలంకరించి పెట్టేసుకున్నా అండి. ముందుగానే కలసం కూడా పెట్టుకున్నా అండి. ఆల్రెడీ కలసం ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూపించినండి 2వ వారం పూజలు, అందుకని నేను ఈ వీడియోలో చూపించలేదు. కాసుల పేరు, కాయను, చిట్టి గాజులతోటి అలాగే గోరింట్లాకుతోటి ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాండి. అమ్మవారికి గోరింట్లాకు చాలా ఇష్టం. మీకు దొరికితే గోరింట్లాకు పెట్టండి, వాయనంలో కూడా ఇవ్వండి. ముందుగా దీపారాధన చేసి గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి. లక్ష్మి అష్టోత్తరాలు చదువుకోవాలి. నేను చిట్టి గాజులతోటి లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసినాను. అలాగే విష్ణు అష్టోత్తరాలు చదువుకుంటూ తులసి దళాలతోటి పువ్వులతోటి పూజించినాను. విష్ణు అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేయాలి. విష్ణుమూర్తికి పూజ చేయకుండా లక్ష్మీదేవికి ఒక్కదానికి పూజ చేస్తే ఆ ఫలితం పూర్తిగా దక్కదు. కథ ప్రకారం 3వ వారం నైవేద్యం ముద్ద కుడుములండి. నేనైతే చిత్రాన్నం చేసి పెడుతున్నాను. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టాలి. ఈ వారి నైవేద్యం నేను చిత్రాన్నం పెడుతున్నాండి. మీరు మీ పద్ధతి ప్రకారం నైవేద్యం పెట్టండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా నైవేద్యం మారుతూ ఉంటది. పూజ మటుకు ఒకేలాగా ఉంటది. నైవేద్యం కూడా ఒకవేళ ముందు వెనకైనా ఇబ్బంది లేదండి. అన్ని నైవేద్యాలు 5వ వారం చేసి పెట్టవచ్చు, తప్పేం లేదు. మీ సౌకర్యాన్ని బట్టి మీ పద్ధతి బట్టి నైవేద్యాలు పెట్టండి. ఈ నైవేద్యాలు కూడా నెయ్యితోనే చేయాలండి, నూనెతో మటుకు చేయకూడదు. అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు కూడా నెయ్యితోటి వెలిగించాలి, నూనె వాడకూడదు. ఈ మార్గశిర లక్ష్మి గురువారాల పూజ వరకు మీకు వస్తే షోడశోపచార పూజ చేయండి, లేదంటే పంచోపచార పూజ చేయండి. పంచోపచార పూజ అంటే దీపము, ధూపము, పుష్పము, నైవేద్యము, హారతి, ఇవి పంచోపచార పూజ. ఇలా సింపుల్ గా అమ్మవారికి పూజ చేసుకోండి. భక్తితో అమ్మవారిని ఏడుకోండి. నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. మీకు అవకాశం ఉంటే గుగ్గిలం ధూపం వేయటానికి ప్రయత్నించండి. ఇల్లంతా కూడా ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ లేకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ రోజు ఖచ్చితంగా ద్వారానికి పూజ చేయాలి. ద్వారానికి పూజ చేసినాక ద్వారానికి కూడా ధూపం చూపించండి. గుగ్గిలం ధూపం లేకపోతే కనీసం ధూప్ స్టిక్స్ అయినా ధూపం వేయాలి. ఈ పూజ అంతా పూర్తయినాక కొన్ని అక్షింతలు చేతుల్లో పట్టుకొని ఈ వ్రత కథ చదువుకోవాలి. వ్రత కథ చదువుకొని అక్షింతలు కొన్ని అమ్మవారికి వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఇంట్లో వాళ్ళ మీద కూడా వేయచ్చండి. ఈ కథ ఒక్కరికైనా చెప్పాలని అంటారు. లక్ష్మి అష్టోత్తర స్తోత్రము, కనకదార స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకుంటే కూడా మంచిది. తాంబూలం ఒక్కరికైనా ఇవ్వాలండి. మీకు శక్తి ఉంటే ఎంత మందికైనా ఇచ్చు, లేదంటే కనీసం ఒక్కరికైనా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వీలైనంత వరకు ఈ పూజ సూర్యోదయానికి ముందే పూర్తి చేయడానికి ప్రయత్నించండి, లేదంటే 9 గంటల లోపల పూజ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పూజ అంతా పూర్తి అయినాక కొన్ని అక్షంతలు పూలు చేతిలో పట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఈ పూజలో మనం తెలిసి గాని తెలియక గాని తప్పులు చేస్తుంటే క్షమించమని అమ్మకు మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఇలాగే చేయాలని ఏం లేదండి, మీకు ఎలా చేతనైతే అలా పూజ చేయండి. నేను ఈరోజు ధనలక్ష్మి రూపంగా లక్ష్మి కాసులతోటి కాయంతోటి అమ్మవారికి పూజ చేసుకున్నాను. నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా అమ్మవారిని అలంకరించుకున్నాను. వారము పసుపు కొమ్మలతోటి అలంకరించా, 2వ వారం గాజులతోటి అలంకరించాను, 3వ వారం లక్ష్మీ కాసులతోటి రూపాయి నాణ్యాలతోటి ఈ విధంగా అందంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.